అక్కడ ఒక కుక్క కూడా ఉంది. అడుగు పెడితే అది సింహంలా మీద పడుతుంది. ఎంతో ప్రశాంతంగా ఉంటుందనుకున్న ఆ ఇల్లు ఎడారిలో ఎండిపోయిన చెట్టులా కనపడుతుంది. ఓ పని చేస్తే ఏంటి? ఆ ఇంట్లోకి వెళ్ళి చూద్దాం, ఏదో ఒక ఆధారం దొరకచ్చు. అప్పుడు ఏం జరిగిందో తెలిసిపోద్ది. కుదరదు, హౌస్ ని సీల్ చేసేసారు. సెక్యూరిటీ పేరుతోటి అలౌ చేయటం లేదు. పర్మిషన్ తీసుకుని వెళ్ళాలంటే సెక్యూరిటీ అట్టే. మరి అసలు పర్మిషనే లేకుండా వెళ్తే అలా ఎవరు వెళ్తారు? నేను వెళ్తాను. తెలుసుకోవాలనుందా? చెబితే నువ్వు నమ్మవు. చూపిస్తా, నాతో రా నేస్తం. చుక్కల చివరి దాకా తీసుకువెళ్తాను. అంతరిక్షంలోకి
ఎన్నో ప్రళయాలు పురాణాలు ఉన్నాయి. కావ్యాలు కల్లోలాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పటికీ బొమ్మలుగా ఉన్నాయి. ప్రపంచ యుద్ధాలు కూడా ఉన్నాయి. ఇక్కడే మా నాన్న కథ కూడా ఉంది నేస్తం. అదిగో నరసింహావతారం లాంటి మా నాన్నని చూడు. మా నాన్న ద్వారకలో పురాతన వస్తు శాఖలో ఆఫీసర్గా పనిచేసేవారు. నాన్న లాంటి మంచి వాళ్ళు ఉన్నట్టే దెయ్యాల బూచోడు లాంటి చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. ఈ దెయ్యాల బూచోడు ఎన్నో సంవత్సరాల నుంచి సముద్ర గర్భంలో ఏదో శక్తి ఉందని దానిని తన వశం చేసుకుని లోకాధిపత్యం చేయాలని ప్రతి ఏటా మహాలయ అమావాస్య రోజు పసిపిల్లల్ని బలిస్తుంటాడు. మంత్రోచ్చారణలు దోషముద్దుల్లే కరో మంత్ర కరో మంత్ర నా కృషి ఫలించబోతోంది. ఆ శక్తి నాకు దక్కే సమయం ఆసన్నమైంది. 30 సంవత్సరాల నా కృషి ఫలించబోతోంది. బలికి సిద్ధం చెయ్యండి. ఇక్కడికి వచ్చాడు. ఎవరు ఎవరు నోబడి ఫీలింగ్ రెస్పాన్సిబిలిటీ. చూడు మిస్టర్ బలరాం, మీరు ఒక్కరే సిన్సియర్ అనుకోకండి, మేము కూడా సిన్సియర్ ఆఫీసర్లే. ఏంటంటే పెద్ద మీ సిన్సియారిటీ? మన నుంచి చోటే మన డ్యూటీ అనుకోకండి. మన చుట్టూ ఏం జరుగుతుందో కాస్త చూడండి. అసలు నా డ్యూటీ గురించి మీరెవరండి క్వశ్చన్ చేయడానికి? మిస్టర్ రేచూరి, మీరు సెక్యూరిటీ ఆఫీసర్ కావచ్చు, నేను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, కానీ ఇక్కడ సెక్యూరిటీ బాధ్యత మనందరూ. ఈ రెస్ట్రిక్టెడ్ ఏరియాలో బలులు జరుగుతుంటే మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నారా లేదా తెలిసి ఎంకరేజ్ చేస్తున్నారా? ఇవాళ ఇన్సల్టింగ్ మీ మిస్టర్ బలరాం. ఈ డిపార్ట్మెంట్ నాకున్న హిస్టరీ ఏంటో మీకు తెలియదు. మినిస్ట్రీ నాకున్న గుడ్ విల్ ఏంటో సిన్సియర్ డిపార్ట్మెంట్ ఆర్ మినిస్ట్రీ విల్ నాట్ డిసైడ్ అవర్ సిన్సియారిటీ. అవర్ క్యారెక్టర్ విల్ డిసైడ్ అవర్ సిన్సియారిటీ. ఇంకొకసారి ఇలా జరిగినట్టు తెలిసిందో ఐ వోంట్ టాలరేట్ ఇట్. ఇట్స్ మై ఫైనల్ వార్నింగ్. వార్నింగ్. అందరూ క్యారెక్టర్ కమాట వేరు. ఎందుకు నీకు యాంగిల్ ఎమోషన్? ఫ్రెండ్ గా నీ క్యారెక్టర్ నేను అర్థం చేసుకోగలను. సచ్ బట్ వాడి నోట్లో పట్టింది దానికి. అసలు నిన్ను కాదురా, ఆ ఇండియన్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ అనాలి. సచ్ నీకు దేవుడు లేడు, దేవుడు అంటే నమ్మకం లేదు. నీకు ఈ దేవుడు బాధ్యత తప్ప చెప్పారు చూడు, అందుకు. నీకు దేవుడు ఉన్నాడో లేడో నాకు అనవసరం. నాకు నా డ్యూటీ ముఖ్యం. పసుపుకు దగ్గర వచ్చిందేంటి? ఓహో, పసుపుకు దగ్గర వచ్చింది ఇక్కడ నుంచి అనమాట. ఈ అట్మాస్ఫియర్ చాలా రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నారా? ఎవరు చేస్తుంటారు ఈ పని? ఇది ఆ దెయ్యాల రాచోడు గాడి పని ఉంటుంది. దిస్ నో వే వాడు చేసేది పర్వర్షన్గా ఉంటాయి. ఇందులో ఏదో ప్రెజెంట్నెస్ ఉందా? అదండి మరి. అరే మన తెలుగు అమ్మారా? ఎవరు మంది? హైదరాబాద్ అండి. హైదరాబాద్ నువ్వు కాసేపు ఊరుకో. దిస్ ఇస్ ద ప్రొహిబిటెడ్ ఏరియా. ఇటు ఎవరు రాకూడదు, అది నీకు తెలుసా? ఇదంతా శ్రీ కృష్ణుడు నడిచిన చోటు. కృష్ణ 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 కృష్ణ. ఇక్కడికి ఎవరైనా రావచ్చు, మీరే రాకూడదు. ముందు బూట్లు విప్పండి. ఇలా బూట్లు వేసుకుని రాకూడదు. అరుపులు తర్వాత రావచ్చు, ముందు బూట్లు విప్పండి. చెప్పవయ్యా. విప్పండి. ఇదిగో చూడండి, మిమ్మల్ని ఇక్కడికి ఎవరిని రావదని బోర్డులు పెట్టడం కాదు, వచ్చిన వాళ్ళని పవిత్రంగా ఉండమని బోర్డులు పెట్టండి. ద్వారకా నగరాన్ని తవ్వి తీయడం అనుకోకండి, చూసి తరించడం అనుకోండి. ఇన్ని మరబోట్లు పెద్ద పెద్ద క్రెయిన్లు అక్కర్లేదండి. 5 రూపాయలు కొబ్బరికాయ కొట్టి, 1/2 రూపాయి కర్పూర హారతి వెలిగించి, గిన్నెడు వెన్నపెట్టి రారా కృష్ణయ్య అని మనసారా కోరుకోండి. చిటికిన వేల మీద గోవర్ధనగిరిని తీసుకొచ్చినట్టు లోపల ద్వారకం తెచ్చి మీ ముందు పెడతాడు. అవును, ఈ విధంగా చేస్తే మన ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ కి పైసా కూడా ఖర్చు ఉండదు. చూడు, దిస్ ద లాస్ట్ వార్నింగ్. ఇంకెప్పుడు ఈ చుట్టుపక్కల కనపడకూడదు. వెళ్ళు. ఏంటో బాబు, గై గైమంటున్నారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఓ 2 రోజులు లీవ్ కావాలరా. లీవా? అదేం కుదరదు. బెటర్ స్టే. కమ్ హియర్ స్ట్రైకీ, కమ్ హియర్. యా మై బాయ్. స్ట్రైకీ బాబు. ఎరా, ఈ స్ట్రైకీ నిన్ను చూడగానే నీ చుట్టూ తిరుగుతుంది, డాన్స్ చేస్తుంది, ముద్దులు పెడుతుంది. నేను ఇన్ని సంవత్సరాలుగా నీ ఫ్రెండ్ని కదా, ఒక్కసారైనా నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి కనీసం బౌనైనా మురిగిందా? రే, దీనికి నువ్వంటే జలసిరా? జల? అవునరా, విశ్వాసం అనగానే గుర్తొచ్చేవి 2: స్నేహితుడు, కుక్క. అందుకే మీ మధ్య జలసి ఉంది.
అమావాస్య. అవును. ఉంది, బర్ముడా ట్రయాంగిల్ ఉంది, ఉప్పెన్లు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, అగ్నిపర్వతాలు పేలుతున్నాయి. ఈ నేచురల్ కెలామిటీస్ అన్ని ఆపాలని మనం చూస్తే మన లైఫ్ అన్యాచురల్ అయిపోద్ది. సచ్ ఏంట్రా సచ్? అలానే చేతులు కట్టుకుని కూర్చుంటే మనిషి గ్రహాలని దాటేవాడా? అండర్ వాటర్ లో మనకి తెలియని ఏదో ఒక మిస్టరీ ఉంది. అందుకే ఆ కెలామిటీ వస్తుంది. అదేంటో కనుక్కోవాలి. అది అక్కడ ఏముందో నాకు తెలుసు. లోపల కృష్ణుడు విష్ణు చక్రం ఉంది. మీరేమో భక్తి భగవంతుడు అనేది లేకుండా ద్వారకేదో సముద్రంలో ఉండే బండరాయి అనుకుని తవ్వకాలు చేస్తుంటే కృష్ణుడికి కోపం వచ్చి మీకు బుద్ధి చెప్పాలని అమావాస్యకి చక్రం తిప్పి తన మహిమను చూపిస్తున్నాడు. శ్రీకృష్ణ పరంధామ అమాయకుల్ని కాపాడు తండ్రి. రండి. ఏంటి ఇలా ఇంట్లోకి వచ్చేటేమిటి? గోలేమిటి? మీ నట్టిని తవ్వి ఇక్కడి నుంచి రత్నాలు తీసుకెళ్ళడానికి రాలేదు. ఈ రోజు కృష్ణాష్టమి. చప్పిడి కుడితిని చప్పబడిపోయిన బ్రహ్మచారాలకి కాస్త రుచి తినిపిద్దామని ఇవన్నీ వండి తీసుకొచ్చాను. సూపర్. చక్కెర పొంగలి, చక్కని పొంగలి, దద్దోజనం. ఇది దేవుళ్ళ భోజనం. ఆహా, ఊరి నూరూరి. మొత్తం నెయ్యితో చేసినవి అన్నయ్య. నువ్వు తెచ్చేవాడు తింటున్నాడు. వచ్చిన పని అయిపోయింది కదా, ఇక నువ్వు వెళ్ళు. ఏంటండి మీరు ప్రతి దానికి గై గై మని అరుస్తూనే ఉంటారు. ఇదిగో కాస్త మెల్లగా అది చెయ్యి ఇది చెయ్యి నవ్వుతూ చెప్పచ్చు కదా. ఊరికే కేకలేస్తే అన్నయ్య మొత్తం నువ్వే తినేసి క్యారేజ్ కడగద్దు. రేపు పొద్దు నుంచి నేను కడుగుతాను. అమ్మా రేపు వచ్చేటప్పుడు కొత్త క్యారేజ్ లో పెసరట్టు ఉప్మా ఆ లెవెల్లో ప్లాన్ చేయాలి. అలాగే మీ ఆఫీసర్ గారికి ఏం కావాలో కనుక్కో. అమ్మా కొంతమంది నోట్లు వేసుకోవడానికి పుట్టారు, కొంతమంది లొట్టలు వేసుకోవడానికి పుట్టారు. వెళ్తున్నావండి. ఎందుకు కేకలేస్తారు అసలు? ఏమన్నావని తినమన్నావు అంతేగా. వివాహ భోజనంబు. ఏంట్రా మొత్తం నువ్వే తినేస్తున్నావు? నువ్వే కదా వద్దన్నావు. వద్దంటే అడగాలరా? అడిగానుగా. ఏంటి 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 అడిగింది? నేను తినేదాకా అడగాలి. అసలు ఆ అమ్మాయి తెచ్చింది నా కోసం. ఏనా స్ట్రైకి? చక్కెర పొంగల్ అదిరిందిరా. కాదురా, అదిరేలా చేసిందిరా. అది చక్కెర పొంగలి కాదు, దద్దోజనం. ఇది పులిహోర, అది గారె, బాగుంది. ఇది బూరి. అరే నువ్వు మళ్ళీ ఇక్కడేం చేస్తావు? నువ్వు అసలు ఎప్పుడు వచ్చావు మళ్ళీ? మీరు ఒకటి తిని ఒకదాన్ని పోడుతుంటే వివరాలు చెప్పడానికి వెనకొచ్చాను. ఈ బూరి వల్ల మనకు స్వతంత్రం వచ్చింది తెలుసా? బూరి వల్ల? మనం గాంధీ గారి వల్లేమో అనుకున్నాం. అవునండి. ఒకసారి బ్రిటిష్ దొరికి మన వంటవాడు పూర్ణ బూరెలు చేసి పెట్టాడంట. అసలు ఏ దారి లేకుండా ఈ బూరెలోకి పూర్ణం ఎలా వెళ్ళిందా అని బ్రిటిష్ దొరికి తల బద్దలు కొట్టుకుని అర్థం కాలేదట. అయ్యో బాబోయ్, ఈ వంటవాడి వంటలోనే ఇంత తెలివి ఉంటే ఇండియా ఎంత డెవలప్ అయిపోయింది. మనల్ని కూడా ఏ బూర్లోనైనా పెట్టి వండేస్తాడేమోనని భయపడి రాత్రికి రాత్రి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయాడంట. అలా మంది పూరి స్వతంత్రం. ఈ విషయం గాంధీ గారు కూడా తెలియదంట. అయ్యో కంగారు పడకండి, మెల్లగా తినండి. ఏమండి, రుక్మిణమ్మ పూజ చేసిన గుడి సముద్రం నుంచి బయటపడిందంట కదా, దాన్ని చూడడానికి పర్మిషన్ ఇవ్వరట్టుగా? నాకు గుడి చూడాలనుంది, అందుకే మీ చుట్టూ తిరుగుతున్నాను. ఒక్కసారి గుడి చూసి నేను మా ఊరికి వెళ్ళిపోతాను. అక్కడికి రేపు మీరు 6 గంటలకు వెళ్తున్నారట్టుగా. ఏమిటమ్మా ఏమిటి మాట్లాడేది? నువ్వు వచ్చిన పని ఏమిటి? నువ్వు మాట్లాడేది ఏమిటి? వాడు ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నావు. వాడు 6ంటికి వెళ్తున్నాడు. నీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? అది వాడు 5ంటికి వెళ్తున్నాడు. అందుకని మీ పర్మిషన్ లెటర్ రాసిస్తే నేను వెళ్ళి చూసేసి వచ్చేస్తానే. ఏమిటి మాట్లాడేది? అసలు ఏమైనా మామూలు ప్లేస్ అనుకున్నావా? ఎంత సెక్యూరిటీ! అక్కడికి వీడి తప్ప వేరెవరు వెళ్ళడానికి వీల్లేదు.
కావాలంటే విడితే అలాగే ఏంటి అలాగే మీరు ఉండరా ఇన్ని తీసుకొచ్చింది కదా ఆ, తెస్తే. ఏమడిగింది గుడికి తీసుకెళ్ళమని ఆ, అంతేగా అంతే కదా. నువ్వు వెళ్ళమ్మా వాడు వస్తాడు, అలాగే వెళ్ళు. కదా, 4 గంటలకు వచ్చేస్తారు నేను చూసుకుంటానుగా ఏయ్, నువ్వు వీటితో నేను మాట్లాడుకుంటాను నువ్వు వెళ్ళమ్మా ఏంటి నువ్వు మాట్లాడేది? ఆ పెసరట్టు ఉప్మా ప్లాన్ చేయమ్మా ఆ పని ఉంది, వెళ్ళు. కరెక్ట్ వెళ్ళు. వచ్చేస్తాను. ఉండరా. రేయ్. ఊరుకో. రేయ్. ఊరుకోరా. నువ్వు ఎవరైనా దబాయించుక నన్ను మాత్రం దబాయించుకు ఇవన్నీ ఎవరా తీసుకొస్తారు విశ్వాసం ఉండాలరా జొన్న రొట్టెలు తినే వాళ్ళకి వడలు ఉప్పుడు పిండి తినే వాళ్ళకి ఆవడలు రేయ్. ఎవరా చేస్తారు నేనెవరైనా నెత్తిని కూర్చోబెట్టి తీసుకెళ్ళమందా బోట్ లో పక్కన కూర్చోబెట్టుకుని గుడికి తీసుకెళ్ళమంది తీసుకెళ్ళరా ఏమండి నేను ఇంతవరకు సముద్రం దూరం నుంచి చూశాను కానీ ఇంత దగ్గర నుంచి చూడలేదు ఫస్ట్ టైం అండి ఇలా చూస్తే దిగి నడిచాలనిపిస్తుంది. అది రోడ్ కాదు ఇటు ఇక్కడ నిలబడి ఏమండి, ఒక్కసారి ప్లీజ్ అని చూసి ఇచ్చేస్తాను. కృష్ణ 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 గుడొచ్చేస్తుందండి. సరే వచ్చేస్తున్నా నువ్వు అది జాగ్రత్త బైనాకులర్ గుడొచ్చేసింది. ఏమండి మీకు సముద్రానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయండి. భయపడే వాళ్ళకి సముద్రం కెరటాలతో భయపడుతూ ఉంటుంది ఆ ఊ అని మీరు అంటుంటారే అలాగా. అదే అందంగా చూసే వాళ్ళకి భూమి చుట్టూ చుట్టిన నీటి పట్టాలి. అబ్బా ఎంత బాగుందో. ఇది రుక్మిణమ్మ పూజ చేసిన గుడంట. ఇది చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చాలా బాగుంది. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటానండి. జీవితాంతం ఏమండి ఏమండి ఈవిడ ఏ దేవత అండి? ఏదో దేవత నాకేం తెలుసు ఏ దేవత ఏ దేవత అయితే ఏంటి చాలా గొప్ప దేవత. ఏమండి మీరు దండ పెట్టుకోండి. గంట అయ్యో, ఎంత పెద్ద గంట ఎంత ఎత్తురుంది. ఆ రోజుల్లో మనుషులు పొడగర్లు ఉంటారు. ఏమండి గంట అవును గంటే అందట్లేదండి. ఎగిరి కొట్టు ఎగిరిన అందట్లేదు. ఏమండి ఒక నిమిషం రండి. వచ్చినప్పటి నుంచి మీరు ఏదో పని చేస్తూనే ఉన్నారు. రండి అరే వస్తున్నా కదా రండి. ఏంటి ఒకసారి గంట కొట్టాలండి. కొట్టమని చెప్పానుగా అందట్లేదని చెప్పానుగా. అయితే వెళ్ళిపోతాం పదా నేను రాను. రావా నేను గంట కొట్టండి ఇక్కడి నుంచి రానండి. మీరు కావాలంటే నన్ను వదిలేసి వెళ్ళిపోండి. ఏంటి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు మీరు నేను నన్ను నిన్ను కొంచెం ఎత్తుకోవాలి. ఎత్తుకోవాలండి. కరెక్ట్ అండి. ఎంత కరెక్ట్ గా చెప్పారండి. ఏమండి మీరు నన్ను ఒకసారి ఎత్తుకుంటే మిమ్మల్ని ముట్టుకోకుండా నేను భుజం ఎక్కి నేను గంట కొట్టేస్తాను. ఓకే నువ్వు ఎక్కుతావు నువ్వు కొడతావు మరి నా పరిస్థితి ఏంటి ఏంటండి ఏంటండి అసలు ఏంటండి ఏంటి? ఏంటి నువ్వు అసలు ఇప్పుడు ఎవరిని చూస్తే చూస్తే తప్పే ఉందండి. మీరు ఎత్తుకుంటారు నేను గంట కొడతాను అంతే కదండి. భలే వారండి. మిమ్మల్ని ఏమో అనుకున్నాను. ఎత్తుకోండి ఇటు. కృష్ణ 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 వస్తున్నా